హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత మాస్ట్రీ. ఈరోజు టాపిక్ ఏంటంటే నా కొత్తగా కొన్న స్టేషనరీ ఐటమ్స్ మీకు చూపించబోతున్నానండి. ఇవే కొత్తగా రీసెంట్గా అంటే ఇంకా ఇవాళ కొన్నాను. ఈ ఆయిల్ ఇవి యాక్రిలిక్ కలర్స్ ఏమో నిన్న తీసుకున్నాను, నిన్న నైట్. వేరేవన్నీ ఇవాళనే తీసుకున్నాను. ఇవాళ ఈవినింగ్ తీసుకొని వచ్చేసి ఇంకా వీడియోస్ చేయడం స్టార్ట్ పెడుతున్నాను. ఇవి నటరాజ్ పెన్సిల్స్ అండి. నేను ఆర్ట్ గురించి చేస్తాను కదా, సో యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి పెన్సిల్స్ ఒక బల్క్లో తీసేసుకున్నా. చూడండి, నటరాజ్ పెన్సిల్స్. మీకు నటరాజ్ పెన్సిల్స్ ఇష్టమా ఆర్ అప్సరా ఇష్టమా? డ్రాయింగ్కి అవుట్లైన్ డార్క్ చేసేటప్పుడు అప్సరా బాగుంటుందండి. డ్రాయింగ్ టోటల్ వేయడానికి నటరాజ్ బాగుంటుంది అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్లో చెప్పండి. అప్సరా పెన్సిల్స్ వచ్చాయి. ఎన్ని పెన్సిల్స్ షార్ప్నర్ ఎరేజర్ 1 2 3 4 5 6 7 8 9 10 టోటల్ 10 పెన్సిల్స్ వచ్చాయండి, అలాంగ్ విత్ 1 షార్ప్నర్ అండ్ 1 ఎరేజర్. అండ్ ఇవి ఈ నటరాజ్ సెట్లో వచ్చిన ఐటమ్స్ ఇవి. దీని టోటల్ కాస్ట్ వచ్చేసి, నేను అన్నీ ఒకే ఐటమ్స్ అన్నీ ఒకేసారి తీసుకున్నాను, సో నేను చూడలేను. ఇది 48 అండి. డిస్కౌంట్ ఏం రాలేదు. నేను ఐస్మార్ట్ అనే ఒకటి ఉంటుంది బంజారా హిల్స్లో, అక్కడ తీసుకున్నాను. 48 రూపీస్ 10 పెన్సిల్స్ వచ్చాయి. సో 48/10 చేస్తే ఎంత? 4.8 పడుతుంది. 4.8 అండ్ అలాంగ్ విత్ షార్ప్నర్ కూడా వచ్చింది కాబట్టి, షార్ప్నర్ అండ్ ఎరేజర్ వచ్చింది కాబట్టి 3.5 దాకా, 3.5 3.8 పడి ఉండొచ్చు ఒక్కొక్క పెన్సిల్కి. అండ్ ఇవి చూసారా, ఫైబర్ క్యాస్టల్ ఆయిల్ పేస్టర్స్. ఇది నేను వీడియోస్లో చూసానండి, ఇవి వాడుతున్నారని. ఆర్ట్ ఎలా చేస్తారో నాకు తెలీదు. ఇంకా తీసుకుందాము అనేసి కొనుక్కున్నాను అంతే. ఇప్పుడే ఐస్మార్ట్లో తీసుకున్నాను, ఇప్పుడు తీయబోతున్నాను. ఇది రావట్లేదండి. ఇలా వచ్చాయి ఆయిల్ పేస్టర్స్. ఎన్ని కలర్స్ వచ్చాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 కలర్స్ ఆయిల్ పేస్టల్స్ వచ్చాయి. ఇంకా వీటి నుంచి ఆర్ట్ చేయడమే. ఆర్ట్ వీడియోస్ నేను పెడతాను కదా, చూసి ఉంటారు. ఇంకా ఆర్ట్ కోసం అనేసి ఇవన్నీ స్టేషనరీ కొన్నాను. ఇక్కడ చినిగిపోయింది చూడండి, మనం రఫ్ అండ్ టఫ్ తీస్తాము, అవి చిరిగిపోయాయి. అండ్ దిస్ ఈస్ అబౌట్ అవర్ ఆయిల్ పేస్టల్స్. అన్బాక్స్ చేసినవన్నీ లెఫ్ట్ సైడ్ పెడుతున్నానండి. అండ్ ఇది మండల్ ఆర్ట్ చేయడానికి దానికైనా కంపాస్ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి సపరేట్గా కంపాస్ ఆ ఐస్మార్ట్లో నేను చూసానండి. జామెట్రీ బాక్స్ మొత్తం ఉంది. జామెట్రీ బాక్స్ మొత్తం ఎందుకు, కంపాస్ ఒకటి సరిపోతుంది కదా, మనం స్టూడెంట్స్ కాదు, మండల్ ఆర్ట్స్ అలాంటి ఆర్ట్స్ చేయడానికి మాత్రమే కంపాస్ యూజ్ చేస్తాం కదా అని చెప్పేసి పక్క స్టేషనరీలో క్యామ్లిన్ది కంపాస్ తీసుకున్నా. 25 పడిందండి ఇది నాకు. క్యామ్లిన్ 25. చూడండి ఇక్కడ ప్రైస్ 25. క్యామ్లిన్ కంపెనీ బాగానే ఉంటాయి కదండి, సో తీసుకున్నాను. ఆయిల్ పేస్టర్స్ కలర్స్ ఆయిల్ పేస్టర్స్వి కాస్ట్ చెప్పలేను కదా, చూసి చెప్తాను. ఇదండి కంపాస్. చాలా స్టిఫ్ ఉంది, బాగా వర్క్ అయ్యేటట్టుంది. వీటితో మండల్ ఆర్టింగ్ ఎవ్రీథింగ్ చేయొచ్చు. మనం సర్కిల్తో డయాగ్రామ్స్ అని ఏమైనా సర్కిల్ అక్యురేట్గా కావాలనుకున్నాం అనుకో దీంతో చేయొచ్చు. అండ్ ఆయిల్ పేస్టర్స్ ఇవి కదా, ఇది వీటి కాస్ట్ వచ్చేసి
70 రూపీస్ అండి వీటి కాస్ట్. ఇటు సైడ్ పెట్టేస్తున్నా, లెఫ్ట్ సైడ్ పెట్టేస్తున్నా. అన్బాక్స్ చేసినామని పెన్సిల్స్ అన్బాక్సింగ్ డన్, ఆయిల్ పేస్టర్స్ అన్బాక్సింగ్ డన్, అండ్ కంపాస్ 25 రూపీస్ అన్బాక్సింగ్ డన్, లెఫ్ట్ సైడ్ పెట్టేస్తున్నా. అండ్ ఇవి క్యామ్లిన్ యాక్రిలిక్ కలర్స్, మీషోలో చూసాను, కాస్ట్ ఎక్కువ ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ కలర్స్ వచ్చాయండి, నాకు యాక్రిలిక్ కలర్స్ రాలేవు. సో నేను బయట స్టేషనరీలో క్యామ్లిన్వి యాక్రిలిక్ కలర్స్ తీసుకున్నాను. 100 పడింది నాకు కాస్ట్. ఇక్కడ చూడండి 110 అని ఉంది, ఎంఆర్పి 110 కాబట్టి నాకు 100కి ఇచ్చారు. అండ్ ఇది ఈచ్ కలర్ లెమన్ ఎల్లో అంటండి. మనం వీటిని కలర్స్ మిక్సింగ్ చేసుకొని వేరే కలర్ షేడ్ కూడా తెప్పించుకోవచ్చు. దీన్ని మిక్స్ చేసి దీన్ని వైట్తో మిక్స్ చేసామనుకో ఇంకా లైట్ కలర్ వస్తుంది. అదే రెడ్ని వైట్ తోటి మిక్స్ చేసామనుకో ఆరెంజ్ వస్తుంది. వైట్ ఇది మనం మిక్సింగ్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా టోటల్ 100కి 6 వచ్చాయి. ఏమేం కలర్స్ అంటే రెడ్, లెమన్ ఎల్లో, వైట్, బ్లాక్, నేవీ బ్లూ, గ్రీన్, సాప్ గ్రీన్, అల్ట్రా మెరైన్ బ్లూ అంట అండి. ఇది నేవీ బ్లూ కాదంట, అల్ట్రా మెరైన్ బ్లూ అంట. అండ్ ఇది సాప్ గ్రీన్, ఇది వైట్, ఇది బ్లాక్ నార్మల్గానే. రెడ్ ఏమో ఏమని ఇచ్చారంటే క్రీమ్సన్ అంట, క్రిమ్సన్ షేడ్ అంట. లెమన్ ఎల్లో అంట ఈ షేడ్ ఏమో. బాక్స్ మాత్రం భలే బుజ్జిగా ఉందండి. 6 పార్టీషన్స్ ఉన్నాయి. క్యామ్లిన్ ఇది 100 రూపీస్కి వచ్చింది నాకు. ఎంఆర్పిఎస్ 110 అని ఉంది, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 110 అని ఉంది. అన్బాక్స్ అయినాయి, లెఫ్ట్ సైడ్ పెట్టేస్తున్నాయి ఇప్పుడు ఈ కలర్స్ అన్నీ. అన్బాక్స్డ్ ఐటమ్స్ లెఫ్ట్ సైడ్ పెట్టేసిన. అండ్ ఈ బ్రషెస్ అండి, నిన్న క్యామ్లిన్ యాక్రిలిక్ కలర్స్ కొన్నప్పుడు బ్రషెస్ కూడా తీసుకున్నాను. 5 రూపీస్ ఈచ్ అంట. బాగానే ఉన్నాయి, ఇంకా బాగాలేకపోతే ఇంకా అవసరం పడితే ఇంకా కొందాము అని, ఫస్ట్ ఇవి యూజ్ చేద్దామని తీసుకున్నాను. 5 రూపీస్ ఈచ్ బ్రష్ అంట, 10 పడింది. ఇవి కూడా నిన్నే తీసుకున్నాను. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి సో లెఫ్ట్ సైడ్ పెట్టేస్తాం. నెక్స్ట్ ఇది ఐ స్మార్ట్లో ఇవాళ తీసుకున్నా క్యామ్లిన్ పెన్సిల్స్ లెడ్స్ అండ్ ఎరేజర్ అండి. క్యామ్లిన్ పెన్సిల్ ఒకటేమో 0.5 ఒకటి, 0.9 ఒకటి, 0.7 ఒకటి. అసలు నేను 0.9 ఫస్ట్ టైం వింటున్నానండి. చూస్తున్నా. నేను వెన్ ఐ వాజ్ ఇన్ స్కూలింగ్లో ఉన్నప్పుడు అయితే నేను 0.5 అండ్ 0.7 యూజ్ చేసేసాను. 0.5 నాకు లైట్గా అనిపించేది. 0.7 ఐ లైక్ 0.7, బట్ 0.9 ఫస్ట్ టైం విన్నానండి. నేను వినలేదు. ఈ జనరేషన్ కిడ్స్కి, జెన్జీ కిడ్స్కి తెలిసి ఉంటుంది 0.9 గురించి. వెన్ ఐ వాజ్ ఇన్ స్కూలింగ్ బట్ ఐ హర్డ్ ఓన్లీ 0.5 అండ్ 0.7 అండ్ యూజ్డ్ దెమ్. 0.9 నాకు తెలియదండి, ఇప్పుడు కొన్నాను, ఇప్పుడు యూజ్ చేసి నేను చెప్తాను. అలాగే మీరు కూడా కమెంట్స్లో చెప్పండి, మీరు 0.9 ముందు విన్నారా లేదా ఫస్ట్ టైం వింటున్నారా అని. అండ్ అన్ని ఐటమ్స్ చూపించానండి. నేను అన్నిటి కాస్ట్ ఇండివిజువల్గా చెప్పాను కదా. ఇప్పుడు మీరు కౌంట్ చేసి టోటల్ అన్ని ప్రోడక్ట్స్కి ఎంత అయిందో మీరు కమెంట్లో చెప్పండి. అంతే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. బాయ్. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీలత మాస్టర్. హ్యావ్ ఎ నైస్ డే.